25 ఏళ్ల వరకు పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ఆపాల్సిందే అంటున్నాయి తమిళనాడు సీఎం స్టాలిన్ అండ్ పార్టీలు. దీనికి బీజేపీ కౌంటర్ ఇస్తోంది. తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకతని ఎదుర్కోలేక సీఎం స్టాలిన్ డీలిమిటేషన్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. సీఎం రేవంత్, కేటీఆర్ చెన్నై వేదికగా తెలంగాణలో బలపడుతున్న బీజేపీపై కుట్రకి తెరలేపారని ఆరోపించారు. లక్ష్మణ్ వ్యాఖ్యలకు పూర్తి సారాంశం ఏంటి అనేది టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ వివరిస్తారు. సమావేశం మీద స్పందించేందుకు మనతో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు మెంబరు లక్ష్మణ్ గారు ఉన్నారు. ఏం చెప్తారు? నిజంగానే డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉందా? తమిళనాడులో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. డిఎంకే ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత పెళ్ళుబుక్కుతూ ఉన్నది. మద్యం కుంభకంలో కూరుకుపోయి ప్రజా ఆగ్రహాన్ని ఈరోజు చవి చూడలేక ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి ఆలోచనతో డీలిమిటేషన్ అనేటువంటి ముసుగులో ఇవాళ ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు త్రిభాషా సూత్రమని తమిళ భాష పట్ల రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు కూడా దాన్ని ఆదరించలేదు. ఇప్పుడు డీలిమిటేషన్ అనేటువంటి పేరు మీద దక్షిణాదికి అన్యాయం జరుగుతున్న ఒక ఆలోచనతో ఈ దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రాలను కూడగట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి స్టాలిన్ ఒక కుట్రపూరితమైన చర్యలకు పూనుకుంటే, ఈ రకంగా భారతీయ జనతా పార్టీ తమిళనాడులో కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నది. ప్రజలు మరి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు డిఎంకే పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను. ఇదే సందట్లో సడేమియా మాదిరిగా ఇక్కడ రేవంత్ రెడ్డి, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఇచ్చిన గ్యారంటీలు, హామీలు నెరవేర్చలేక ప్రజలు తిరుగుబడుతూ ఉంటే దానిని ప్రజల దృష్టి మళ్లించేదానికి వారు ఇదొక సాకుగా తీసుకొని ప్రాంతాల్లో ఎన్నికలు జరిగితే 3ట్లో 2 బీజేపీ గెలిచింది. ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతూ ఉన్నది. ఇంకా పుట్టగతులు ఉండవని చెప్పి టీఆర్ఎస్, ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు కూడా ఒక రహస్య ఒప్పందంలో ఒడిబడిగా ఈరోజు తెలంగాణలో మరి ఏదో డూప్ ఫైటింగ్ చేస్తూ ఈ పార్టీకి కాళేశ్వరం అవినీతి మీద కానివ్వండి, లేదా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానివ్వండి, లేదా అనేకమైనటువంటి ఏదైతే బీఆర్ఎస్ పట్ల వచ్చినటువంటి అవినీతి ఆరోపణల మీద రేవంత్ రెడ్డి గారు అడుగు ముందుకేయకుండా లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటూ డూప్ ఫైటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి కుట్ర పన్ని బీజేపీ తెలంగాణలో భవిష్యత్తులో అధికారంలో వచ్చే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పట్ల కూడా వ్యతిరేకత పెరిగింది. కాబట్టి బీఆర్ఎస్కు మనకు అవకాశం లేకుండా పోతుందని చెప్పి ఈ 2 పార్టీలు కలిసి బీజేపీని ఎదుర్కోవడానికి పన్నాగం పండుతున్నారు. దాన్ని చెన్నై వేదికగా డీలిమిటేషన్ ముసుగులో ఈ కుట్రలు జరుగుతుంది. వాస్తవంగా డీలిమిటేషన్ ఏమిటిది? 2026 వరకు అది ఫ్రీజ్ అయ్యి ఉన్నది. డీలిమిటేషన్ 2026 వరకు చేయడానికి వెళ్ళలేదని ఆ పార్టీకే మరి చట్టం ఉన్నది. 26 ఇంతవరకు ఆ ఊసే లేదు. ఇంకా సంవత్సరం పైనగా ఉన్నది. ప్రభుత్వం కూడా దాని మీద విధి విధానాలు కానీ ప్రతిపాదనలు కానీ ఏది కూడా ఇంతవరకు మరి చెప్పకపోవడం, ముందుకు రాకపోవడం, మరి ఎందుకు మరి ఈ రకంగా వాళ్ళు చంకలు గుద్దుకుంటున్నారంటే ఆ ప్రభుత్వాల పట్ల ఉన్న వ్యతిరేకత అటు తెలంగాణలో అటు తమిళనాడులో ఈ 2 పార్టీలు ఏ రకంగానైనా బీజేపీని కట్టడి చేయడానికి చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు, హోంమంత్రి అమిత్ షా గారు కూడా ఒక్క సీటు తగ్గదు, మిగతా రాష్ట్రాలు ఏ రకంగా పెరుగుతుందో ప్రోరేటా ప్రకారంగా పెరిగితే పరిస్థితి వస్తుందని చెప్పడం జరిగింది. 26 అయిన తర్వాత అది ఏ ప్రాతిపదిక మీద తీసుకోవాలనేది చర్చలు జరుగుతాయి. అన్ని పార్టీల విశ్వాసం తీసుకొని ఏ ప్రాంతం కూడా అన్యాయం జరగకుండా చేస్తామని చెప్పినప్పటికీ కూడా లేని అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేసే ప్రయత్నం. దక్షిణాదిన తమిళనాడులో జరుగుతున్నటువంటి ఎన్నికల కోసం స్టాలిన్ తాపత్రయపడుతుంటే రాష్ట్రంలో ఇచ్చిన హామీల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఒక రహస్య ఒప్పందంతో ముందుకెళ్తున్నాయంటూ కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్తున్నారు. కెమెరామెన్ హర్షతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.